నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ఈ బాణం మెగాస్టార్ చిరంజీవి కోసమే. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి తనను తాను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడా అంటే నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడు రాజకీయాల్లో అని మనం బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓట్లన్నీ ఈల్చి కొన్ని ఎమ్మెల్యేలు వచ్చినాయి. వాళ్ళంతా వివిధ రకాల పార్టీల పేరు. తర్వాత పార్టీ కూడా మూసేసిండు. తర్వాత యూపీఏ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ దాంట్లో సోనియా గాంధీ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఇదంతా కూడా చేసిండు. అంటే రాజకీయంగా తనకు తాను పార్టీ పెట్టి ఆగమైండు, వేరే పార్టీలోకి పోయి డెవలప్ అయ్యిండు. ఈ స్ట్రాటజీని బీజేపీ వాడుకోవడం కోసం మళ్ళీ మెగాస్టార్ చిరంజీవికి ఆయనకు మళ్ళీ రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి చేసేటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నది. మరి దీన్ని మెగాస్టార్ చిరంజీవి అంగీకరిస్తాడా, అంగీకరించడా? ఒకవేళ అంగీకరించకపోతే ఆయన తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు హర్షిస్తారు. ఆయన మళ్ళా బీజేపీ వలలో పడి రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి పదవి అయితే తన స్వార్థం కోసం మాత్రమే అయినట్టు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కావచ్చు, అభిమానుల కోసం కావచ్చు, తెలంగాణ ఆంధ్ర ప్రజల కోసం కావచ్చు, ఇది వీళ్ళ ఉపయోగం కోసం కాదు, ఆయన వ్యక్తిగతంగా అయినట్టే. ఎందుకోసం అనేటువంటిది మొత్తం చెప్తా, మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసే ప్రయత్నం చేయండి. అయితే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవిని పంపించే ఆలోచనలో ఉన్నది. యూపీ నుంచి వెళ్ళి పంపించి ఆయనను కేంద్ర మంత్రిగా చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మెగాస్టార్ అభిమానుల్లో కొంత బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జనసేనతోటి పొత్తు పెట్టుకున్నారు బీజేపీ. ఇట్లా కొంత ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు వస్తాయి. తద్వారా 400 సీట్లు భారతదేశ వ్యాప్తంగా గెలవచ్చు. అంటే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఎక్కువ సీట్లు గెలవచ్చు అనేటువంటిది బీజేపీ ఆలోచిస్తుంది. మరి దీంట్లో భాగంగానే మొన్న అయోధ్య రామ మందిర ఆ ప్రోగ్రామ్కి ఆహ్వానం అందించారు. ఎంతోమంది సినీ ప్రముఖులు ఎవరికి ఇవ్వకుండా కేవలం చిరంజీవికి ఇవ్వడం వల్ల అలా బీజేపీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఈ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపించారు. అదొకటి. అట్లాగే ఇంతకుముందు పద్మశ్రీ ఉంది, తర్వాత పద్మ విభూషణ్ అది కూడా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ప్రకటించింది. ఏం పొడిచిండు మరి చిరంజీవి నాకు అర్థం కాలేదు. అందుకంటే ఎక్కువ నటించిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ జనాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, డొనేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని పట్టించుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయన బయటకు కూడా వెళ్ళాడు, సినిమాలు తీస్తాడు, మళ్ళీ పోయి ఉంటాడు తప్ప ఆయనకు పద్మ విభూషణ్ ఎందుకు ఇచ్చినా కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇది కూడా బీజేపీ దాని వెనుక ప్రయోజనం దాగి ఉందనేటువంటిదే మనం గమనించాలి. కాపు ఓటు బ్యాంక్ పైన కమలం ఫోకస్ పెట్టింది కాబట్టి చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చింది. అట్లాగే రాజ్యసభ ఇచ్చి పార్లమెంటుకు పంపించి తర్వాత కేంద్ర మంత్రి ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేటువంటిది మనం చూడాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మళ్ళొకసారి అధికారంలోకి రావడానికి నాన్న తండాలు పడుతుంది. ఈ సినీ గ్లామర్ని వినియోగించుకోవడం కోసం ఎవరికి ఏ బిరుదు ఇవ్వాలి, ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాలి, ఎవరి కోసం ఏ పదవి ఇవ్వాలని చెప్పేసి ఎవరికి ఇవ్వడం వల్ల సీట్లు ఎక్కువ గెలుస్తాం అనేటువంటిది ఒక స్ట్రాటజీ కూర్చొని తయారు చేసి వాళ్ళకు వలలు వేసి వాళ్ళను తీసుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళ నుంచి వెళ్ళి బీజేపీ లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఆ క్రమంలోనే ప్రాంతీయ పార్టీ అనేటువంటి పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టింది, అట్లాగే వాళ్ళ అన్న చిరంజీవి మీద ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఇక్కడికి తీసుకుంటారు మళ్ళీ, అంటే బీజేపీ వైపు మరల్చుకోవడం కోసం ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఇట్లా మరి నిజంగా కమలం ఇంతకుముందు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు 2008లో, ఆయనకు శాత కాలేదు, పోయింది. ఉన్న పార్టీని కాపాడుకుంటే ఇప్పుడు తెలంగాణలోను అటు ఆంధ్రలోను ఆయనే ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉండు, అలా తమ్ముడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండు. ఇప్పుడు ప్రధాన భూమిక పోషించే వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ అట్లనే ఉంటే అమ్మేసిండు, అయిపోయింది. కాంగ్రెస్లో పోయిండు, కేంద్ర మంత్రి అయిపోయిండు. ఇప్పుడు వచ్చి బీజేపీలో పోతారు, మళ్ళీ బీజేపీలో కేంద్ర మంత్రి అవుతాడు, మళ్ళీ బీజేపీ పోగానే ఇంకో పార్టీలకి. అంటే ఈ మెగాస్టార్ అంటే ఆయనకు విలువలు లేవు, ఆయనకు ఒక విధానం లేదు. ఎవరు పిలిచి వాడుకుంటాం రాని పిలిస్తే వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళు వాడుకోగానే వస్తారు. వాళ్ళు ఈయనను వాడుకుంటారు, వీళ్ళు ఆయనను వాడుకుంటారు.
బీజేపీ చిరంజీవిని వాడుకుంటుంది, చిరంజీవి బీజేపీని వాడుకుంటున్నాడు. అంటే బీజేపీ సినీ గ్లామర్ని వాడుకొని ఓట్లు దండుకుంటుంది. చిరంజీవి తన రాజకీయంగా కావచ్చు, సినీ సినీ ఫీల్డ్లో కావచ్చు, ఆయన లబ్ధి పొందేందుకు పెద్ద నేను అని చెప్పుకోవడం కోసం బీజేపీని వాడుకుంటుండు కేంద్ర మంత్రి అవుతాడు. మరి ప్రజలంతా గమనిస్తున్నారు. విలువలు లేని వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏమవుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి నిజంగా చిరంజీవికి దమ్ముంటే, నిజంగా చిరంజీవికి ధైర్యం ఉంటే, నిజంగా నిఖార్సైన రాజకీయ నాయకుడు చిరంజీవి అయితే ఆయనే పోటీ చేసి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పదవికి కావాలి తప్ప దొంగసాటుగా పోయి ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకు ఎన్నికైతే నీ తెలంగాణ ప్రజలకు, నీ తెలుగు ప్రజలకు, నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నువ్వేం ఒరగబెడతావు అనేటువంటిది జనాలు అడుగుతారు. కాబట్టి చిరంజీవి తస్మాత్ జాగ్రత్త, బీజేపీ వలలో పడకుండా నువ్వు ప్రజల కోసం పనిచేస్తే నీ వెనుకొస్తారు, లేకపోతే నిన్ను వెనకేసే పరిస్థితి జనాలు తీసుకొస్తారు అనేటువంటిది గమనించాలి.